ఐపీఎల్ 2024 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చాలా కాలం తర్వాత కోహ్లీ, ధోని ఎదురుపడనుండడంతో ఈ మ్యాచ్ కు క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక ఈ మ్యాచ్ కు ముందు ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్ మీడియాతో ముచ్చటిస్తూ ఆర్సీబీ గురించి అలానే సీఎస్కే జట్టును నిలవరించడానికి అనుసరించబోయే వ్యూహాల గురించి చూచాయిగా చెప్పాడు. డూప్లెసిస్ ఏమన్నాడంటే, ఆర్సీబీ మహిళా జట్టు ఈ ఏడాది ఐపీఎల్ గెలవడం ఆనందంగా ఉంది. ఆర్సీబీ అభిమానుల కలను వాళ్ళు నిజం చేశారు. ఇక మేం కూడా జాగ్రత్తగా ఆడి అభిమానుల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మాపై కూడా ఉంది. ఇక మొదటి మ్యాచ్ లో సీఎస్కే లాంటి బలమైన జట్టును వారి సొంత గడ్డ మీద ఢీకొనడం సవాల్తో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి సందర్భాల్లోనే మనలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుంది. సీఎస్కే లాంటి జట్టును ఓడించాలంటే ఖచ్చితమైన వ్యూహంతో బరిలోకి దిగాలి. చెన్నై జట్టును మట్టి కరిపించాలంటే ఓ ముగ్గురిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ భారీ ఇన్నింగ్స్ లో ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతన్ని త్వరగా అవుట్ చేస్తే చెన్నై స్పీడ్ కు బ్రేకులు వేయొచ్చు. ఇక ఐపీఎల్ అంటే సూపర్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో విజృంభించే జడేజా విషయంలో కూడా మేం జాగ్రత్తగా ఉండాలి. ఫినిషర్ గా, బౌలర్ గా అతడి దూకుడిని అడ్డుకోవాలి. ఇక ఆ జట్టు కెప్టెన్ ధోని ప్రత్యర్థి జట్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాడు. మ్యాచ్ ఓడిపోయే స్థితి నుండి జట్టుని ఎలా గెలిపించాలో అతడికి బాగా తెలుసు. అతడి వ్యూహాలు ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్టుకు అంత సులభం కాదు. అయితే ఈసారి మా వ్యూహాలతో చెన్నైకు చెక్ పెట్టాలని భావిస్తున్నామని డూప్లెసిస్ పేర్కొన్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.